చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో గిన్నిస్ బుక్లో నమోదైంది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాసాధ్వి శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిమ. ఈ అమ్మవారి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, ప్రక్కనే విలేజ్ అండి బుకపట్నం, అమ్మవారి పుట్టినే. అక్కడ వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పులి దంపతులకు శెట్టిబలుగల వంశస్థుల్లో జన్మించింది అమ్మవారు. బుకపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారి నుంచి వివాహం చేస్తుంది. అమ్మవారి కొడుకు కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్థాపన. పతిని ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. నయం కాక భర్త చనిపోతుంది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సాగమనం చేయాలి. ఇలా చేయాలంటే అప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ప్రజా పరిపాలన, ఇప్పుడు మండల వ్యవస్థలు ఉన్నాయి, ఎవరు పాలేయాలి. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని పక్కంటి పాల్యం అనేవారు. సతీ సాగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలే గారు అన్నారటమ్మా, నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే అనుమతిస్తానంటూ అందుకు 2 పరీక్షలు ఇచ్చారు. చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించుకున్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించింది. మరి 2 పరీక్షల్లోనే ఆనాడు అమ్మవారు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంది. పాలే గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో, చూడండి ఆ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, అదేనండి ఈ చెట్టుకు మూలం. అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే ఆనాడు అగ్నిగుండానికి 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, అయ్యా మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగురించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది. వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలు వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. అక్కడ చిగురించిన ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మరిమ. 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. ప్రధానమైన చెట్టు మొదలంటే ఆ మధ్యలో గోపురమే మొదలకు సాక్షి. 100 అడుగుల విస్తీర్ణమైన చెట్టు తల్లివే 585 సంవత్సరాలండి కలిసి జీవించింది. తన శక్తినంతా ఈ చెట్టుకు పనిచేయడంతో ఆ వర్జనం చెట్టు ఇప్పటికీ 91 సంవత్సరాల క్రితం ఏజ్ ద్వారా పడిపోయింది. ఆ మొదలుకు గుర్తుగా అక్కడ గోపురం చెట్టు తిమ్మమ్మ బాలవీరుని సతీ సహగమన మండపం అని పేరు పెట్టారు. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి, ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. అక్కడికి వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలు పోయి శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి, ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంగతులు. ప్రపంచమరిని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళదు. పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చు. బలి పూజలు మాంసాహారాలు చేయకూడదు. ఒక మంచి వరం సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబలి చేసుకొని ఇక్కడ పూజారులు ఇచ్చిన ముడుపు ఇక్కడ చెట్టు చేస్తారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. సర్వ కోరికలు, ఏ కోరికలైనా కావచ్చు. అమ్మ యొక్క కృప చేత అనుకున్న కోరికలు
ఈడేటైనటువంటి నమ్మకం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు. ఇక్కడికి వచ్చిన మీరు ఎప్పుడు ఎక్కడ చూడని ఆశ్చర్యం ఏంటంటే ఈ మహావృక్షం పైన పక్షులు గూడు కట్ట. పగలంతా పక్షులు ఇక్కడే ఉన్నాయి, ఎక్కడ గడిచి రాత్రి ప్రొద్దున పక్షులు నిద్రించు. ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా, ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గం పెడుతున్నాయి. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వారి సంరక్షణ చెట్టు అభివృద్ధి గుడి ప్రైవేట్ కమిటీ హ్యాండ్. మీరు గుడికి విరాళం ఇవ్వాలి అనుకుంటే పూజారి మీకు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికండి